ఘనత మాకు ఫోన్లు చేస్తున్నారు బయట నుంచి అందరూ కూడా ఇంకా ఎప్పుడన్నా మరి ఈ ప్రయత్నం వాళ్ళు ఆఫీస్ వాళ్ళు కూడా అంతే ఒక 2-3 రోజులు తెల్లవారుజాము వరకు కూడా పనిచేయడం జరిగింది. దీని వెనక ఎంత ప్రయత్నం ఉండేదని కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలా. ఎందుకంటే రకరకాల కూడా పరిష్కారం అవుతాయి అని మీ అందరికి కూడా చెప్తారు. మీకు 38 మందికి సక్సెస్ ప్రమోషన్స్ ఇచ్చి మీకు అనుకున్న ప్లేసులు కూడా దాదాపు అందరికీ అనుకున్న ప్లేసులు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ఎన్జిఓస్ పక్షాన మీకు అందరికీ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా మీరందరూ కూడా ఎప్పుడు రుణపడి ఉండేటట్లు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు అంత విజయం సాధించిన మన సంస్థ ఏదైనా ఉందంటే ఏపీ ఎన్జిఓ సంఘమే. అటువంటి సంఘంలో మీరు ఉండి మీరు ఈ రోజు నుంచి ఇంకా పదవులు అలంకరిస్తూ ఇంకా ముందుకు సాగడానికి అవకాశం ఉంది. కష్టం లేదు, మనకు ఫోన్ చేస్తారా అని అంత నిబద్ధత చేసినందుకే ఈరోజు మనము ప్రమోషన్లు తీసుకున్నారు మీరందరూ. దానికి గట్టిగా చెప్పట్లతో విజయం అక్కడ ఉంటుంది. సమస్యలు పోరాడడానికి సమస్యలు ఎన్జిఓ మరి ఈరోజు ఎంపీహెచ్ఏఎఫ్గా పదోన్నతులు మరి తీసుకున్నటువంటి శుభ సందర్భంలో మరి ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సెలబ్రేషన్స్లో భాగంగా మరి ఈ కార్యక్రమానికి మరి మన కార్యదర్శి రవికుమార్ గారికి, అదేవిధంగా జిల్లా ఉమెన్స్ వింగ్ చైర్పర్సన్ పెద్దలు జమీలమ్మ గారికి, మరి అదేవిధంగా సహా అధ్యక్షులు పెద్దలు చంద్రమోహన్ గారికి, మరి అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరి శ్రీధర్ బాబు గారికి, మరి జిల్లా నాయకులు కులాయిపు గారికి, మరి కనేకల్ తాలూకా అధ్యక్షులు సోము గారికి, మరి అదేవిధంగా మిత్రుడు నా సోదరుడు బాబా గారికి, మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి నా ఆత్మీయ చెల్లెమ్మలందరికీ కూడా మరి ధన్యవాదాలు, మరి అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు చాలా సంతోషం వేస్తా ఉన్నా. అంటే నిన్నటి రోజు కూడా దాదాపు 3 రోజుల నుంచి కూడా నేను తమ్ముడు కూడా మరి జమీలమ్మ కూడా ఎక్కడ కూడా ఇన్ టైంలో మరి మిల్స్ లేదు, భోజనాలు లేవు. మా వాస్తవానికి నిన్నటి రోజు మన ఇక్కడ ఉన్నటువంటి నా సోదరి మండలి చాలా మంది సార్ ఏం సార్ ఇంకా వేకెన్సీ లిస్ట్ ఫైనల్ లిస్ట్ పెట్టలేదు, మరి సీనియారిటీ లిస్ట్ ఏంటి సార్ విషయం, ఎందుకు జరుగుతుందా లేదా, ఎన్ని పోస్టులు ఏం కదా అని. అంటే ఇవంతా కూడా కేవలం ఒక 5 రోజుల లోపలే మరి ఈ కార్యక్రమం అంతా కూడా మరి జరగడం జరిగింది. మరి ఈ క్రమంలో నిన్న మొన్న మనమంతా కూడా డిఎంహెచ్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం అన్నట్టుగా 2 రోజుల క్రితం ఇచ్చినట్టు, అంటే 1 రోజులే. సో మరి ఈ క్రమంలో మొత్తం అంతా ఒక సెటప్ చేసుకోవడానికి నిజంగా ఎంపీహెచ్ఏఎఫ్లు ఇంత మునుపు ఉన్నటువంటి వ్యవస్థ ఇప్పుడు ఎప్పుడైతే గ్రామవాడ సచివాలయం వచ్చిన తర్వాత దాంట్లో చాలా పోస్టులకు మరి ఐడి పొజిషన్, కొన్ని 2 దాంట్లో ఐడి పొజిషన్ ఉంటే మరి హెడ్ ఆఫ్ అకౌంట్స్ మరి దొరకాలి. అక్కడ ఎస్ఓఎల్లో ట్రెజరీలో చూస్తే కనిపించట్లేదు. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి మన రామ్మోహన్ తాడిపత్రి జిల్లా ప్రెసిడెంట్, మరి ఆయన్ని నేను కోఆర్డినేషన్ చేసుకుంటూ అక్కడ డిఎంహెచ్ఓ గారి దగ్గర మాట్లాడి, అక్కడ కన్సల్టింగ్ రెడ్క దగ్గర కూడా మాట్లాడి, అక్కడ పుట్టపర్తి జిల్లాలో 30 పోస్టులు ఉంటే 14 పోస్టులకు ఐడి పొజిషన్ లేదు. సో రిమైనింగ్ 16 పోస్టులకు అక్కడ, మరి ఇక్కడ 22 పోస్టులు, మొత్తం అంతా 38 పోస్టులు. ఇవన్నీ కూడా ఒక ట్రేస్ అవుట్ చేసేపటికి వారికి కూడా ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు క్యాడర్ వైజ్ తొందరగా పెట్టండి అన్నటువంటి ఒక మెసేజ్తో డీటెయిల్స్ పెట్టారంటే వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉన్నారు. ఈ పక్కన ఇంకా నేనే అంటే ఆ రోజు మన సోదరి మనలు చాలా మంది ఆ రోజు నేను మాట ఇచ్చాను, అమ్మ ఖచ్చితంగా 5వ తేదీలోగా ఖచ్చితంగా మన ప్రమోషన్స్ వస్తాయి అని. మాకు జీవితాంతము మాకు మేము మా పిల్లలకి మీకైతే రుణపడి ఉంటాము. మీ సంఘానికి రుణపడి ఉంటాము. చాలా
థ్యాంక్స్ శ్రీధర్ అన్న. మీకు కానీ ఏ టైంలో ఫోన్ చేసినా కానీ అంటే మాటలనే కొంతమందిని చూసి కొన్ని నేర్చుకోవాలి. దాంట్లో మాధవ సార్ చూసి చాలా అంటే ఓపిక, ఎంత ఓపిక అంటే అది లేడీస్ అయినా చెప్పాలంటే లేడీస్ ఓపిక ఉంటుంది, కానీ మాకంటే ఎక్కువ ఓపిక ఉంటే అయిపోతుంది. మాకు ఖచ్చితంగా ఏదో మాకు టెన్షన్ ఆడపిల్లలందరికీ అందరి తరఫున రవి సార్ శ్రీధర్ తమ్ముడు ఆనందం ఎక్కువ క్రీమే పెడతాం. లక్ష్మి ఈ ప్రమోషన్ మాకు విషయంలో రోజు అన్నం లేదు. దానికి వచ్చేసి 400 రూపాయలు మన డిఎంహెచ్ఓలు కన్సల్టెంట్ కావచ్చు, ఈరోజు ఉత్తరాలు కావచ్చు, ఆ విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్ని జిల్లాల్లో మ్యాటర్ అంతా కూడా ఈ బుక్లెట్ మాదిరిగా మన రాష్ట్ర నాయకులు మనకు చేసేటటువంటి 12 బిఆర్సీలు కావచ్చు, ఐఆర్ కావచ్చు, ఫిట్మెంట్ ఆనందం ఎక్కువ క్రీమే పెడతాం. లక్ష్మి ఈ ప్రమోషన్ మాకు విషయంలో కాకపోతే అందరూ కూడా బుక్కులు ఉన్నాయి, 10 బుక్కులు, 10 ప్రభుత్వ అధికారులు మన డౌట్స్ అన్ని కూడా మనకి ఏమన్నా మన సర్వీస్ మ్యాటర్స్ డౌట్స్ అన్ని కూడా ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు మన జోనల్ వ్యవస్థలను అనుసరించి మన ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల ఆదేశాలను ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలలో మరి పదోన్నతులకు అర్హులైనటువంటి వారందరికీ కూడా పదోన్నతులను కల్పించాలనేటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ అన్న గారు, మరి ప్రధాన కార్యదర్శి రవికుమార్ రమణ గారి ఆదేశాల మేరకు మరి మొన్న 4 రోజుల క్రితం మరి అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో మరి 4 ప్రమోషన్ ఇప్పించడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరి పరిధిలో ఉన్నటువంటి మరి గ్రామవాడ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి మరి ఏఎన్ఎం 3కు మరి ఎంపీహెచ్ఐఎఫ్గా ఈరోజు 38 మందికి ఈరోజు పదోన్నతి కల్పించడం జరిగింది. మరి ఈ క్రమంలో భాగంగా ఒక 5 రోజులలో ఈ కార్యక్రమం అంతా కూడా మరి కంప్లీట్ అయినందుకు మరి చాలా సంతోషంగా ఉంది. మరి మేము మా డిఎంహెచ్ఓ గారికి మరి పోయిన నెల 22వ తేదీ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం, మరి అయిన తర్వాత మరి కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్కు పర్మిషన్ కోసం మేము లెటర్ పెట్టగా మరి అక్కడ ఉన్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షుడు అమెరికాలో ఉన్నా కూడా మరి మా ప్రధాన కార్యదర్శి మా రమణన్న గారికి ఇంటిమేషన్ ఇచ్చి మరి అక్కడ చక్రీధర్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ మరి ఇన్ఛార్జ్ కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ గారికి మరి అక్కడికి వెళ్ళి కలిసి 24 అవర్స్ లోపల మరి అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలకు ఉన్న కూడా మరి పర్మిషన్ తీసుకోవడం, మరి ఆ తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్నటువంటి అన్ని ట్రేస్ అవుట్ చేసి ఈ 3 days లోపల మరి పదోన్నతులు మరి ఇప్పించడం జరిగింది. మరి అదేవిధంగా మేము రాష్ట్ర నాయకత్వానికి నిజంగా అలాంటి నాయకత్వం అక్కడ వాళ్ళు 24/7 మన ఉద్యోగస్తులందరి మీద అందరి సమస్యల కోసం మరి పోరాడుతున్నటువంటి సమయంలో మరి అన్నగారి ఆదేశాల ప్రకారం
మేము కూడా ఈరోజు ఇంతమందికి ప్రమోషన్లు ఇప్పించడం అనేది నిజంగా అన్నగారు మాకు ఇచ్చేటప్పుడు అన్న 3 రోజులు ఉందన్నా అంటే 3 రోజులు కాదన్నా, ఒక్క రోజున్న చాలు, బుల్లెట్ దిగడానికి ఒక్క రోజు చాలన్నా అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు కానీ మా ప్రధాన కార్యదర్శి కానీ ఆ విధంగా మాకు ఉత్తేజపరుస్తూ మాలో ఒక ధైర్యాన్ని నింపి నువ్వు వెళ్ళు, నీకు ఏదైనా సమస్య ఉన్నా కూడా మేము చూసుకుంటాం అన్నటువంటి భరోసా ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు నిజంగా ఒక 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 ఉత్సవంలా ఈరోజు ఒక జాతరలో ఇవన్నీ కూడా మేము ఈరోజు మా జిల్లాలో పదోన్నతులు మరి చేసుకుంటున్నాం. ఈరోజు మరి ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లోనే మరి క్లాస్ 4 ఎంప్లాయీస్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్లు కూడా 4 కూడా ఇప్పించడం జరిగింది ఈరోజు ఉదయం. మరి అదేవిధంగా మరి ఈరోజు మాకు సహకరించినటువంటి జిల్లా మరి డిఎంహెచ్ఓ గారికి మరి అదేవిధంగా వారి సిబ్బంది అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా అవన్నీ సెట్ చేసుకోండి, ఐడియాలు కావచ్చు, మొత్తం అన్నీ ఐడియా ఇవన్నీ కూడా వేకెన్సీ పొజిషన్ ఇవన్నీ కూడా మరి రాత్రి 11, 12 కూడా మరి వారు మా కోసం చేసి మా ఉద్యోగుల కోసం మా సోదరిమణుల కోసం మరి చేసినటువంటి వారి కష్టం మరి ఈరోజు మరి పదోన్నతులు తీసుకున్న సందర్భంగా మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఇంతమంది 38 మంది మరి వారి ఈరోజు సంతోషం చూస్తుంటే వారి సంతోషం ముందు మేము 3 రోజుల నుంచి కష్టపడినటువంటి ఇదంతా ఎక్కడికి వెళ్ళిందో వారి కోసం వారి కళ్ళల్లో ఆనందం చూడడానికి కోసమే ఇక్కడ నాకు ఈరోజు అవకాశం వచ్చింది. జిల్లా ఎన్జిఓ ప్రెసిడెంట్గా నాకు ఈరోజు అవకాశం వచ్చిందంటే నిజంగా చాలా నేను సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. ఈరోజు ఒక ఏపీ ఎన్జిఓ జిల్లా అధ్యక్షుని కాదు, నేను ఒక జిల్లా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నేను చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 10,000 మందికి నేను ఒక సేవకునే అని చెప్తున్నాను. నేను అధ్యక్షుని కాదు, నేను ఒక సేవకునే అని చెప్పుకోవడానికి నేను సంతోషంగా నేను గర్వపడుతున్నా అని చెప్పేసి పడుకుంటూ నా ఉద్యోగులకు నా లిమిట్స్ నా జిల్లా పరిధిలో ఉన్నటువంటి మరి ఎన్జిఓస్ అందరికీ కూడా నేను ఎప్పుడూ 24 అవర్స్ నేను వారికి అందుబాటులో ఉండి వారి సమస్యలను విని సాధ్యమైనంత నేను పరిష్కరిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే మన రాష్ట్ర ఉత్తర్వుల మేరకు మనకు ప్రమోషన్స్ అన్ని కూడా 5వ తారీఖులో కంప్లీట్ చేయమని చెప్పేసి రాష్ట్ర కార్యవర్గం మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మనకి ఈరోజు ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్న గ్రేడ్ 3 ప్రమోషన్ ఇవ్వడానికి ఈరోజు మనకు అనుకూలించింది. అటువంటి కార్యక్రమాన్ని మనకి ఏపీ ఎన్జిఓ సంఘం మనకు మాధవన్న ఆధ్వర్యంలో ఈరోజు 38 మందికి సిస్టర్స్ యొక్క కళ్ళల్లో ఆనందం చూడడానికి ఈరోజు చాలా ఆనందంగా పడుతున్నాము. ఇటువంటి కార్యక్రమంలో మనకు రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఆలపర్తి విద్యాసాగర్ అన్న గారు మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి రమణన్న గారు వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు అక్కడి నుంచి మనకు క్లియరెన్స్ అంతా ఇచ్చుకుంటూ వచ్చేసి మనకు జిల్లాలో కూడా మీరు కూడా ఏవన్నీ కంప్లీట్ చేయండి అని జిల్లాలకు ఆదేశించడం జరిగింది. అటువంటి తరుణంలో మనకు జిల్లాలో ప్రతి ఒక్కరిని మనకు సహకరించినటువంటి డిఎంహెచ్ఓ గారికి మరియు అక్కడికి సిబ్బందికి మరియు ఇక్కడ మనకు అందరూ సహకరించిన వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా వాళ్ళకి ఏపీ ఎన్జిఓ పక్షాన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమంలో ఎప్పుడు ఏపీ ఎన్జిఓ సంఘం ముందుంటుందని చెప్పేసి మీకు ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు అనంతపురం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 38 మందికి గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 ఏఎన్ఎంగా ప్రమోషన్లు రావడం చాలా గొప్ప పరిణామం. దీని వెనకల మరి అనంతపురం జిల్లా ఏపీ ఎన్జిఓ సంఘం జిల్లా అధ్యక్షులు మాధవ గారు కృషి ఎంత ఉంది. మరి అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో మరి ఈరోజు పదోన్నతి పొందిన వారందరూ ఏపీ ఎన్జిఓ సంఘానికి పూర్తిగా మరి సభ్యత్వం తీసుకొని మరి మా అధ్యక్షుల వారు చెప్పినట్లు ఎన్జిఓ సమాచారం కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలా. ఎందుకంటే ఎన్జిఓ సమాచారం చాలా ముఖ్యమైనది. అది మన జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ జీవోలు కానీ అన్ని కార్యక్రమాల పుస్తకంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్జిఓ సమాచారం తీసుకోవాలని కోరుతూ రాబోయే రోజుల్లో ఈరోజు పదోన్నతి పొందిన వారందరికీ ఏ సమస్య వచ్చినా కూడా అనంతపురం జిల్లా సంఘం నుంచి పూర్తిగా సహకారం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ మరి గత నెలలోనే ముగిసినటువంటి పదోన్నతుల ప్రక్రియ రాష్ట్ర ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ విద్యాసాగర్ సారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డివి రమణ సార్ నాయకత్వంలో మరి రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని
ఇంకా మిగిలిపోయినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మరి ఇతర శాఖల్లో నిలిచిపోయినటువంటి ప్రమోషన్ ప్రక్రియ జరపడానికి మరికొంత సమయం కావాలని అడిగిన నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5వ తారీఖు వరకు గడువు విధించిన సందర్భంగా మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మరి పదోన్నతుల ప్రక్రియ ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం ఏఎన్ఎం గ్రేడ్ 3 వారికి ఈరోజు ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ ఫీమేల్ గ్రేడ్ 2గా దాదాపు 38 మందికి ప్రమోషన్లు ఇప్పించడం ఏపీ ఎన్జిఓ సంఘం ఘనతగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. ఏపీ ఎన్జిఓ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ మాధవన్న గారి నాయకత్వంలో మరి ఈరోజు గత 4-5 రోజుల నుంచి మరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారినైతేనేమి మరి ఇక్కడి నుంచి ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత మరి కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడలో పర్మిషన్ 24 గంటల లోపే మరి అక్కడ ఉన్నటువంటి మిత్రుల సహకారంతో పర్మిషన్ తెప్పించడం కావచ్చు. మరి ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబీ దేవి మేడం గారికి మరి ఏఓ గారికి మరి వారి సీనియర్ అసిస్టెంట్స్ ఆఫీస్ సూపరింటెండెంట్ మాధవి మేడం గారికి మరి ఈ ప్రక్రియ పూర్తి కావడానికి అహర్నిశలు కష్టపడ్డారు. మరి ఏపీ ఎన్జిఓ సంఘం కూడా అనునిత్యం వాళ్ళని వెంటబడుతూ మరి ఈ ప్రమోషనల్ ప్రక్రియ ఇప్పించడం జరిగింది. వారు ఈరోజు ఎంపీహెచ్ఏ ఫీమేల్ గ్రేడ్ 2గా పదోన్నతి పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా మరి ఉన్నటువంటి ఈరోజు ప్రమోషన్ తీసుకున్నటువంటి వారు మరి ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా మరి రాష్ట్ర సంఘానికి జిల్లా సంఘానికి మరి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అందరూ కూడా పాలు పంచుకోవాలా. రాబో రోజుల్లో మనకు రావాల్సినటువంటి పిఆర్సీ కమిషన్, పిఆర్సీ ఐఆర్, ఇంటీరియం రిలీఫ్ పెండింగ్లో ఉన్నటువంటి డిఏల కోసం ఉద్యోగులందరూ కూడా ఐక్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా ఇదే వేదికగా మరి ఈరోజు కూడా ఏపీ ఎన్జిఓ సంఘంగా మా వాళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏపీ ఎన్జిఓ మరి మన ఎన్జిఓ సమాచారం కూడా మరి ఉద్యోగులు వాళ్ళంతకు వాళ్ళే మరి ముందుకు వచ్చి మేమంతా కూడా సమాచారం చేస్తామని చెప్పేసి ముందుకు రావడం కూడా సంతోషిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర నాయకుడు మా ఏపీ ఎన్జిఓ విద్యాసాగర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఏపీ ఎన్జిఓ సంఘం జిందాబాద్ అని చెప్తారు. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఏదైనా సాధించి పెట్టాలంటే ఒక ఏపీ ఎన్జిఓ సంఘమే అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగరన్న గారు, రమణాన్న గారు చొరవతో ఈరోజు 38 మందికి మా జిల్లాలో గ్రేడ్ 3 సచివాలయం ఎన్ఎంస్ నుంచి ఎంపీహెచ్ఏఎఫ్గా పదోన్నతులు పొందినారంటే మన అధ్యక్షులు ఇక్కడ జక్కుల మాధవన్న గారి అధ్యక్షతన జన అహర్నిశలు కష్టపడి ఈరోజు వీళ్ళందరికీ ప్రమోషన్లు ఇప్పించినందుకు అన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళలంతా కానీ ఏపీ ఎన్జిఓ సంఘంలో మేము జాయిన్ అవుతాం అని అంటున్నారు కాబట్టి ఏదైనా సాధించి పెట్టాలంటే అది ఒక ఏపీ ఎన్జిఓ సంఘమే అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అనేక సంఘాలు వస్తాయి, పుట్టగొడుగు లాంటి సంఘాలు వస్తుంటాయి పోతుంటాయి. అవన్నిటిని మట్టుబెట్టే ఒక సంఘం ఏదైనా ఉందంటే అది ఏపీ ఎన్జిఓ సంఘం అని నేను తెలియజేసుకుంటున్నాను. సాగరన్న గారు అమెరికాలో ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినాడంటే ఆయనకు మా జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏం సాధించి పెట్టాలన్నా కానీ ఇక్కడ మా మాధవన్న ఏపీ ఎన్జిఓ ప్రెసిడెంట్ గారు మరియు జేఏసీ చైర్మన్ గారు ఏ విషయమైనా కానీ ఎక్కడ ప్రమోషన్స్ వెనుకబడినాయన్నా, ఎక్కడ సమస్య ఉందన్నా కానీ అక్కడ వెంటనే పోయి ప్రతి సమస్యను తన సమస్యగా భావించి ప్రతి సమస్యను విజయవంతం చేస్తున్నాడని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు పదోన్నతులు పొందిన 38 మందికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అసోసియేట్ విద్యాసాగర్ సారు, రమణ గారు సారి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో ఈరోజు గ్రేడ్ 3 ఏఎన్ఎంగా పనిచేస్తున్న 38 మహిళా ఉద్యోగులు పదోన్నతులు పొందినారు. అంటే దానికి ఎంతో కష్టపడ్డారు మా మాకి భరోసా ఇచ్చేటువంటి మా స్టేట్ లీడర్ మాధవ అన్నగారు మా నమ్మకము, మా ధైర్యము, మా భరోసా. మేము మా ఇంట్లో ఒక సోదరుగా, ఒక తండ్రిలాగా మా ధైర్యం అండగా ఉంటాడు. ఎప్పుడైనా మేము పిలిస్తే పలికే మా అన్న మా కోసం మహానిషలు కష్టపడి మాకు ఇంతమంది 38 మహిళా ఉద్యోగులకి పదోన్నతులు ఇప్పించి ఇంతమంది కుటుంబాలకి మాకు భరోసా ఇచ్చినటువంటి మా అన్నగారికి మా కృతజ్ఞతలు మా ఫ్యామిలీ తరఫున తెలియజేస్తున్నాము. ఒక మహిళ బాగుపడితేనే
వాళ్ళ ఇల్లు పన్నెండు 38 మంది మహిళలకి ఈరోజు ఉద్యోగం ఇప్పించినాడంటే ఆ నమ్మకం మా అన్న కోసము మేము మా అసోసియేషన్ ఏ అర్ధరాత్రిలో పిలిపించినా మేమందరం ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాము. వాళ్ళ కోసం మేము ఆహర్నిశలు ఎప్పుడు ముందుంటాం. మా కోసం పనిచేసే మహిళ ఇంకా 100 ఏళ్ళు బాగా పనిచేయాలా. మాకు ఇంకా చిన్న రిక్వెస్ట్ అమ్మా, మా డిపార్ట్మెంట్లో ఇంకా కొంతమంది మిగిలిపోయినారు. మా ఏపీఎన్జిఓ అసోసియేషన్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము, వాళ్ళకు కూడా పదోన్నతి ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము. మేము ఏపీఎన్జిఓని నమ్ముతున్నామంటే కేవలం మా మాధవ అన్న సార్ కోసమే. ఎందుకంటే మా మహిళల్లో మాకు అండగా ఉన్నాడు. ఎప్పుడైనా మేము పిలిస్తే పలుకుతాడు. అన్న మా సమస్య అంటే అమ్మ చెప్పమ్మా, మా సొంత అన్న తండ్రులతో ఏ విధంగా అయితే మా బాధ ధైర్యంగా చెప్పుకుంటామో, ధైర్యంగా నమ్ముతామో, ఆ విధంగా మా అన్నకి చెప్పి మా సమస్యలు తీర్చుకుంటాము. ఎప్పుడైనా ఏ మహిళకైనా, ఏ ఉద్యోగైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా, కాంట్రాక్ట్ ఉద్యోగులైనా, ఎవరికైనా సమస్య ఉందంటే గుర్తొచ్చేది ఒకే ఒక ఏకైక వ్యక్తి అనంతపురం జిల్లాలో మాధవన్న గారు. నా పేరు వరలక్ష్మి, మాది ధర్మవరం మండలం, సత్యసాయి జిల్లా. ఈరోజు పదోన్నతులలో నేను ఒక మెంబర్ని, నాతో పాటుగా 38 మందికి పదోన్నతులు కల్పించిన ఏపీఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు మాధవ సార్ గారికి మరియు శ్రీధర గారికి, దాంట్లో ఉన్నటువంటి ప్రతి మెంబర్స్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈరోజు ఇచ్చిన తక్కువ టైంలోనే ఇంత తక్కువ టైంలోనే చేసిన మాధవ సార్ గారికి చాలా రుణపడి ఉంటాము. ఇలాంటి కార్యక్రమాలు ఈ సంఘం ఇంకా చేసి ముందుకు పోవాలని కోరుకుంటూ జై మాధవన్న, జై జై మాధవన్న, జై ఏపీఎన్జిఓ, జై జై ఏపీఎన్జిఓ. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.